నువ్వన్నట్టే బావ తన ప్రియురాలి చేతి వరకు వచ్చిన అదృష్టాన్ని వదలనిస్తాడా? ఎంత నువ్వు పడిగాపులతో కాపలా కాసినా బాబు నీకు తెలియకుండా ఏ చాటింగ్లోనో ఏదో ఒక కమ్యూనికేషన్ ద్వారానో సంజయ్ని గైడ్ చేస్తున్నాడేమో. నాకెందుకో అనుమానంగానే ఉంది సిస్టర్. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా వాళ్ళు రహస్యంగా చాటింగ్లు చేసుకుంటున్నారంటావా? నేను దాంతో వద్దని చెప్పినా ఈయన సంధ్యపై ఉన్న ప్రేమతో చెక్కుని డ్రా చేసుకోమని చెప్తున్నారంటావా? ఎందుకు చెప్పడు సిస్టర్? బావ సంధ్యని మర్చిపోలేకపోతున్నాడు. సంధ్య అంటే తనకి చాలా ఇష్టమని నువ్వే చెప్పావు కదా. పైగా అంతగా ఇష్టపడుతున్నవాడు మరి సంధ్య బాధపడుతుందని సీక్రెట్గా సంధ్యకి డబ్బులు సహాయం కూడా చేసినవాడు. ఈ లోను కూడా తనే దగ్గరుండి శాంక్షన్ చేయించాడేమో, ఎవరికి తెలుసు? నువ్వు చెప్పినంత మాత్రాన సంధ్య చెక్ డ్రా చేయకుండా ఉంటుందా? బావా డ్రా చేయనివ్వకుండా ఉంచుతాడా? నిజంగా నువ్వన్నట్టే ఆ చెక్ డ్రా అయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య విడదీయరాని బంధం ఉన్నట్టే కదా. వాళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకుంటున్నట్టే కదా. వాళ్ళ మధ్య రాయబారం జరుగుతున్నట్టే కదా. మరో పక్కనేమో అవతల అత్తయ్యకి మావయ్యకి అనుమానం వచ్చి నన్ను పదే పదే కూపి లాగుతున్నారు. నేనేమో మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. చూడు సిస్టర్, నువ్వు త్వరగా ఆ సంధ్యని బావని విడగొట్టేసి నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. నేను హ్యాపీగా ఉండాలంటే ముందు వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి కదా. నువ్వు నిజంగానే నాకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అలాగే కొత్త భయాల్ని కూడా పెంచావు. వాళ్ళిద్దరూ నా కళ్ళు కప్పి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో లేదా ఇంకో సోషల్ ప్లాట్ఫామ్లోనో దేనిలోనో ఒకదానితో ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారంటావా? ఎలా తెలుసుకోవాలి నేను? వాళ్ళ రాయబార రహస్యాన్ని నేను ఎలా ఛేదించేది? ఆ చెక్కు ఖచ్చితంగా డ్రా చేస్తారా? ఏమో సిస్టర్, నీకే తెలియాలి. నేనంతా చెప్పిన తర్వాత కూడా అది ఆ చెక్కు డ్రా చేస్తే నేను ఆ సంధ్యని మాత్రం క్షమించను. వదినా, వదినా, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను. 100% మార్క్స్ రావడం పక్కా వదినా. అవునా? సూపర్ శ్రీజ, కంగ్రాచులేషన్స్. నువ్వెప్పుడు ఇలానే బాగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి గొప్ప పొజిషన్లో సెటిల్ అవ్వాలి. అదేంటో దినా, జాబ్ తెచ్చుకుని మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని చెప్తావనుకున్నాను. లేదమ్మా, నిన్ను చదివించేది నీ వల్ల మాకేదో లాభం ఉంటుందని కాదు, నువ్వు హ్యాపీగా ఉండాలని. నీ జీవితం బాగుంటే మాకదే ఆనందం. అయినా నాకు జాబ్ వచ్చేంత వరకు ఏముంది? ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయింది కదా. ఇంకా డబ్బుతో మనం షాప్ ఓపెన్ చేసుకుంటే మన లైఫ్ అంతా మారిపోతుంది. నా చదువు కూడా అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మొత్తానికి వింధ్యవదిన రాజేష్ అనే వల్ల మనకి లోన్ శాంక్షన్ అయింది. వింధ్యవదినే వచ్చి స్వయంగా చెక్ ఇచ్చి మరీ వెళ్ళింది. వాళ్ళ సపోర్ట్ మనకుండగా మనకేం తక్కువ వదినా?
నువ్వు ఆ చెక్ని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదు, ఆ చెక్కు నుంచకూడదు, చింపేయడమే కరెక్ట్. దేవుడి దగ్గర పెట్టాను కదా, అసలు ఆ రోజే చింపేయాల్సింది. ఇదేంటి, చెక్కు లేదు, ఏమైనట్టు? అత్తయ్య, 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 ఏంటమ్మా, ఏమైంది? దేవుడి దగ్గర చెక్ పెట్టాను, అది కనిపించట్లేదు. ఓ అదా, ఇందాకే శ్రీకర్ ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్ళాడమ్మా. అదేంటత్తయ్య, చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయడం ఏంటి? నాకు ఒక మాట చెప్పాలి కదా. వింధ్యకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. అదేంటమ్మా, వింధ్యకి తెలిస్తే సమస్య అవడం ఏంటి? తనే కదా తీసుకొచ్చి నీ చేతికిచ్చింది, నువ్వే దేవుడి దగ్గర పెట్టావు. అసలు చెక్కు తెచ్చుకుంది దేనికమ్మా? డ్రా చేసుకోవడానికే కదా. మనకి లోన్ రావడం వింధ్యకి ఇష్టమే కదమ్మా, మరేమైంది? అది కాదత్తయ్య, వింధ్యతో ఒక మాట కూడా చెప్పకుండా ఇలా నేరుగా వెళ్ళి డిపాజిట్ చేయడం ఎందుకు అని తనతో ఒక మాట చెప్పి చేసేవాళ్ళం కదా. అంతేనా, లేక ఇంకేదైనా ఉందా అమ్మా? అబ్బే, ఏముంటుంది అత్తయ్య, ఇంకేం లేదు. వదినా, వింధ్య వదినే వచ్చి డైరెక్ట్గా చెక్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ బ్యాంకుకి వెళ్ళటానికి తన పర్మిషన్ ఏముంది? అంతగా కావాలంటే లోన్ మనీ డ్రా అయిన తర్వాత వింధ్య వదినకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. ఆ చెక్ని నువ్వు బ్యాంకులో వేయడానికి అస్సలు కుదరదు. ఓరి భగవంతుడా, ఈయన నాకు తెలియకుండా చెక్ డిపాజిట్ కోసం వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం వింధ్యకు తెలిస్తే ఖచ్చితంగా ఊరుకోదు. ఇప్పటికే అది నన్ను చాలా విషయాల్లో తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను వింధ్యతో సమస్య ఎదుర్కోబోతున్నానా? అమ్మా సంధ్య, ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అసలేం జరిగిందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బే, అదేం లేదత్తయ్య. ఆయన ఒక్కరే వెళ్లారు కదా, నాతో ఒక మాట చెప్పుంటే నేను తోడుగా వెళ్లేదాన్ని కదా. వాడు అప్పటికే అన్నాడమ్మా నీతో చెప్పి వెళ్తానని. నువ్వు లోపల పనిలో ఉన్నావని పర్లేదురా, చెక్కు డిపాజిట్ చేయడానికి కూడా సంధ్య ఎందుకు, నువ్వు వెళ్ళిరా అని నేనే పంపించాను. వాడు వెళ్ళి చాలాసేపు అయింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. అయ్యో, అన్నీ ఇలా జరుగుతున్నాయేంటి? ఆ చెక్కు డిపాజిట్ అయ్యిందని వింధ్యకు తెలిస్తే అది వచ్చి నన్ను అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటికే జరిగినవన్నీ ఒక్కొక్కటిగా అవి నేను చేసిన తప్పులుగానే నిలదీస్తుంది. నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో నేను నీతి తప్పాను, నిజాయితీ తప్పాను అని ఏదేదో మాట్లాడుతుంది. వింధ్యని నేను ఎలా ఫేస్ చేయాలి? ఈయన కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళారేంటి? ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? వెల్ ప్లేడ్ సిస్టర్, వెల్ ప్లేడ్. సూపర్గా ఆడావు. నీ ఆనందం ఎప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటానని నాకు మాటివ్వు. ఆ సంధ్య నన్ను ఉండనివ్వాలి కదా. సంధ్య కంటే ముందు నేను నిన్ను హ్యాపీగా ఉండనివ్వాలి కదా. అసలు నిన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా, బావ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అవుదామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏంటి మోనిక,
నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నా? ఆహా, హే అబ్బాబే అదేం లేదు సిస్టర్. ఈ సంధ్య పీడ మనకెప్పుడు వదులుతుందా, నువ్వెప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటావా అని ఆలోచిస్తున్నాను సిస్టర్. ఆ సంధ్యకి ఇప్పటికే చాలా వార్నింగులు ఇచ్చాను. ఇక్కడ నా భర్తని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. అయినా వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాను. గీత దాటరని అనుకుంటున్నాను. రాజేష్ గారు, సిస్టర్ రాజేష్ గారు, పిఏ గారు రండి, కూర్చోండి కూర్చోండి. సార్. మీరేంటి సడన్గా? అదే సార్, ఎమ్మెల్యే గారు పంపించారు. సిస్టర్ ఎమ్మెల్యే గారి పిఏ అనుకుంటా. కొంపదీసి మళ్ళీ చెక్క గురించి ఏమైనా అయి ఉంటుందా? బంటి కాఫీ తీసుకురా. అయ్యో పర్లేదు సార్, వెంటనే మీకు 2 మాటలు చెప్పి వెళ్ళాలి. అది ఫోన్లోనే చెప్పొచ్చు కదండి. సార్ ప్రత్యేకంగా పంపించారండి. అవునా, విషయం ఏంటండి? అదే సార్, లోన్ శాంక్షన్ అయిన వాళ్ళందరూ బిజినెస్లు స్టార్ట్ చేస్తారుగా. మేము ఆల్రెడీ చెక్కులు కూడా పంపించాము. పంపిన వాళ్ళందరికీ ఒకే రోజున ఇనాగ్రేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తున్నారు. మీ తరఫున సంజయ్ గారికి కూడా చెక్ ఇచ్చాం కాబట్టి అది ఈ పాటికే బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటారు కదా. మంచి రోజు చూసి ఎమ్మెల్యే గారి షెడ్యూల్ కూడా మేము మీకు అప్డేట్ చేస్తాం. ఓపెనింగ్కి సార్ వస్తారు. మీరు కూడా ఆ రోజు ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోవద్దు. ఈ విషయం సార్ మరీ చెప్పారండి. అయ్యో, ఎమ్మెల్యే గారు అంతగా చెప్పిన తర్వాత నేను వేరే ప్రోగ్రాం ఎలా పెట్టుకుంటాను? నేను తప్పకుండా అటెండ్ అవుతానని చెప్పండి. ఓకే సార్, ఇంక నేను వెళ్తాను. సరే అండి, ఉంటానండి. ఏంటి వేరే పని ముట్టుకోను అంటున్నారు? అంటే సంధ్యతో షాప్ పెట్టిద్దామని, ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కట్ చేయిద్దామని? మీకు చాలా ఆశలున్నాయండి. ఎంతైనా గర్ల్ ఫ్రెండ్ ఆనందం కోసం మీరు ఏదైనా చేస్తారండి. కానీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంతగా ఆలోచించే మీరు కట్టుకున్న భార్యని నా గురించి ఎందుకు ఆలోచించరు? వింధ్య, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లోపల అమ్మ నాన్న ఉన్నారు. నీ మాటలు వింటే వాళ్ళు ఏమనుకుంటారు? మా మధ్య ఏం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఆహాహాహా, ఏమీ లేకుండాని ఏకంగా మీ ఒంట్లో రక్తాన్ని కూడా తనకిచ్చారా? చూడండి, నేను ఆల్రెడీ సంధ్యకి చెప్పాను ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ అవ్వకూడదు అని. నా ద్వారా, నా మొగుడి ద్వారా దానికి ఎలాంటి సహాయం కూడా అందకూడదు. ఆ చెక్ బ్యాంకులో డిపాజిట్ అవ్వదు, ఆ లోన్ శాంక్షన్ అవ్వదు. మీరు ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. వింధ్య, నీకు కోపం ఉంటే అది నాపై చూపించు, అనవసరంగా వాళ్ళ జీవితాలపై చూపించకు. పాపం, అలాంటి వాళ్ళ నోటి దగ్గర కూడుని ఇలా లాక్కోవడం మంచిది కాదు. నా మాట విని వింధ్య, ఈ లోను ఒక్క విషయంలో వాళ్ళని వదిలిపెట్టు. అబచ్చా,
ప్రియురాలి కోసం ఎంత బాధపడిపోతున్నారండి మీరు? కొంపతీసి ఈ లోన్ నీకు గిఫ్ట్గా ఇస్తానని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు ఏ రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళుంటారు కదా. ఆ రోజు ఏమన్నా దానికి ప్రామిస్ చేశారా ఏంటి? చూడండి, మీరెన్ని కథలు చెప్పినా నేను వినను. ఈ లోన్ విషయంలో అడుగు ముందుకు పడడానికి వీలు లేదంటే లేదు, అంతే. అమ్మా, చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేసేసాను కదా. ఆ చెక్ కూడా సేమ్ బ్యాంక్ కాబట్టి ఈవినింగ్ లోపల క్లియర్ అయిపోతుంది. ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చిందమ్మా. టైం ఫిక్స్ చేసి చెప్తామన్నారు. మేము షాప్ గురించి కూడా వెతుకుతున్నామమ్మా. ఇంకా షాప్ ఓపెనింగే ఆలస్యం. సంధ్య రా. సంధ్య, ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మన కష్టాలన్నీ గట్టెక్కిపోతున్నాయి. దీని అంతటికీ కారణం వింధ్య. తను ఆ రోజు పట్టుబట్టు మరి రాజేష్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి దగ్గరికి పంపించింది. తన ఆలోచనే ఇప్పుడు కార్యరూపం దాల్చబోతుంది. నిజంగా మనం చాలా చాలా రుణపడి ఉంటాం. ఒరే, నువ్వు ఆ చెక్కు వేసేటప్పుడు కనీసం ఒక్క మాట సంధ్యకి చెప్పుంటే తను వింధ్యకు చెప్పేది కదరా. ఆ విషయం గురించి ఇందాకటి నుంచి సంధ్య ఫీల్ అవుతుందిరా. అయ్యో అవునా సంధ్య? అంటే వింధ్య ఇచ్చి వెళ్ళింది కదా అనుకున్నాను. కానీ తనతో చెప్పాలన్న సెంటిమెంట్ నీకుందని నేను అనుకోలేదు సంధ్య. అలా అయితే ఆలస్యం ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది సంధ్య? వెళ్ళి రాజేష్ గారిని వింధ్య గారిని కలిసి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళింటికి మనం వెళ్ళడం ఏంటండి? అదేంటి సంధ్య, అలా కంగారు పడుతున్నావేంటి? నీ వింధ్య ఇంటికి మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? ఓ, నీ ఫ్రెండ్కి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటనా? అది కరెక్టే, కానీ వింధ్య నీ స్నేహితురాలు కావచ్చు, నాకు కాదు కదా. మన కుటుంబాన్ని ఎంతో ఆదుకున్న వింధ్య గారి దగ్గరికి నువ్వు వింధ్య ఫ్రెండ్లా కాదు, ఈ శ్రీకర్ భార్య సంధ్యలాగా నాతో పాటురా. వెళ్ళి వింధ్య గారికి రాజేష్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పేసొద్దాం. ఏమండి, అవన్నీ ఏం వద్దండి. అదేంటమ్మా అలా అంటావు? ఎంత సహాయం తీసుకుని కనీసం మనం వాళ్ళకి కృతజ్ఞతన్నా చెప్పకపోతే బాగుంటుందా? వాడు చెప్పిందే కరెక్ట్ అమ్మా, నువ్వింకేం ఆలోచించుకో. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి. మనం వింధ్య దగ్గరికి వెళ్ళినా అది మాట్లాడే స్థితిలో లేదు. మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం ఏంటమ్మా? అదే అత్తయ్య, తనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. అదేంటమ్మా, తనకిష్టం ఉండదని మనం మానేస్తామా? పొందిన సహాయానికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పడం మన సంస్కారం. అది కాదత్తయ్య, నా మాట వినండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది కాస్త వినండి. నువ్వింకేం చెప్పొద్దమ్మా. ఆల్రెడీ చెక్కు డిపాజిట్ కూడా అయిపోయింది. ఎమ్మెల్యే గారు రేపో మాపో టైం కూడా ఇవ్వనున్నారు. వీడు షాప్ కూడా చూడబోతున్నాడు. అన్నీ కుదిరితే షాప్ ఓపెనింగ్ కూడా రేపో మాపో జరిగిపోతుంది. ఇన్ని జరుగుతున్నా మనం ఊరికే ఉంటే ఎలా? వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తేనే కదా మనకు కూడా గౌరవంగా ఉంటుంది. అది కాదత్తయ్య. నువ్వింకేం మాట్లాడుకో, వెళ్ళి రెడీ అవ్వు. శ్రీకరం, వెళ్తూ వెళ్తూ స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. చూస్తావేంటమ్మా, వెళ్ళి రెడీ అవ్వమ్మా. వెళ్ళు సంధ్య.
సిస్టర్ 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 బంటి ఆగాగు. వింజయ్ సిస్టర్ ఎక్కడుంది? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నారు? రేయ్, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పరా. పైన బట్టలు ఆరేస్తున్నారమ్మా. ఈవిడొకతి ఎప్పుడో ఒక చోట ఉండదు. సిస్టర్ 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 చెప్పు. ఏంటి సిస్టర్, నేను నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వేమో ఇక్కడ తీరిగ్గా బట్టలు ఆరేస్తున్నావా? ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? ఆవేశం కాదు, అవతల కొంపలు ఆరిపోయాయి. అసలు ఏం జరిగిందో తిన్నగా చెప్పు. ఆ సంధ్య ఏదైతే చేయదని నువ్వు నమ్మావో అదే చేసేసింది. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం చేసింది? ఎందుకైనా మంచిదని ఆ బ్యాంకులో తెలిసిన మనిషి ఉంటే నేను నిఘా పెట్టించాను. ఈ రోజే శ్రీకర్ వెళ్ళి చెక్ కూడా డిపాజిట్ చేసేసాడంట. నీది ఒక బతికేనా? ఇంత జరిగిన తర్వాత, ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా వినకుండా చేయాల్సిందంతా చేసేస్తున్నావా?